టెట్ ఫలితాలు విడుదల. మరో 2 రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్. అయితే అభ్యర్థులు ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? టెట్ ఫలితాల్లో ఎంతమంది ఉత్తీర్ణులయ్యారు? జిల్లాల వారీగా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ డిఎస్సి పోస్టుల పట్ల అభ్యర్థులు సంతోషంగా ఉన్నారా? 1 ఉన్నారు, 2 లేరు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షా ఫలితాలు కొద్దిసేపటి క్రితం అధికారిక వెబ్సైట్లో విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2వ తేదీన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్న నవంబర్ 4వ తేదీన విడుదల చేశారు. ఇప్పటికే రెస్పాన్స్ షీట్లు ఫైనల్కి వెల్లడైన విషయం తెలిసిందే. అభ్యర్థులు తమ ఫలితాలని అధికారిక వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షకు 3,68,661 మంది హాజరయ్యారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. విద్యా హక్కు చట్టం, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనల ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు బోధించాలంటే తప్పనిసరిగా టెట్లో అర్హత సాధించాలి. ఉపాధ్యాయ అర్హత కాల పరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్ 1లో ఉత్తీర్ణులైన వారు 1 నుంచి 5 తరగతులకు బోధించే ఎస్జిటి పోస్టులకు, పేపర్ 2కు అర్హత సాధించిన అభ్యర్థులు 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. టెట్కు డిఎస్సిలో 20% వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే. అభ్యర్థులు టెట్ ఫలితాలను చెక్ చేసుకోవాలనుకుంటే ఏపీ టెట్ అధికారిక వెబ్సైట్ aptet.apcfss.in ఓపెన్ చేసుకోవాలి. హోమ్ పేజ్లో ఏపీ టెట్ 2024 రిజల్ట్స్ అనే లింక్పై క్లిక్ చేయాలి. దానిపై క్లిక్ చేసిన తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అడిగిన వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. వెంటనే అభ్యర్థుల టెట్ రిజల్ట్ స్క్రీన్పై కనిపిస్తుంది. అనంతరం మీ రిజల్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనిని ప్రింట్ అవుట్ని తీసుకొని ఉంచుకోవడం మంచిది. మరోవైపు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ వారంలోనే విడుదల కానుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ఈ డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. టెట్ మెగా డిఎస్సి మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అధికారులు అభిప్రాయ సేకరణ చేశారు. ఇప్పటికే ఆశావహులు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగాలు మానుకొని పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగ ప్రకటన చేసిన 6 నెలలకు మించి ఆలస్యమైతే అభ్యర్థులకు భారమవుతుందని భావించారు. దీంతో నవంబర్లోనే డిఎస్సి పరీక్షల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 6వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371, స్కూల్ అసిస్టెంట్లు 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు 132 ఉద్యోగాలు ఉన్నాయి. అధికారికంగా విద్యాశాఖ విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా ఖాళీలపై స్పష్టత రానుంది.